నమస్కారం అందరికి వెల్కమ్ టు టెక్ అండ్ ఫ్యాక్ట్ ఫ్యూజన్ ఛానల్. ఈ రోజు మనం కొన్ని ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. నంబర్ 1. అస్సలు మనిషి పుట్టినప్పుడు లేదా చనిపోయినప్పుడు సూతకాన్ని ఎందుకు పాటిస్తారు? పుట్టిన శిశువు యొక్క కుటుంబ సభ్యులు 10 రోజుల పాటు సూతకాన్ని పాటిస్తారు. దేవాలయాలకు వెళ్లకుండా, ఎలాంటి వేడుకలకు హాజరు కాకుండా ఆంక్షలు విధించుకుంటారు. అసలు ఇలా చేయడానికి గల శాస్త్రీయ కారణం తెలుసా? ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత స్త్రీ చాలా బలహీనంగా మరియు అలసిపోయి ఉంటారు. ఆమెకు గొప్ప విశ్రాంతి కాలం అవసరం, తద్వారా ఆమె శరీరం బలాన్ని నింపుకుంటుంది. కాబట్టి వారు 10 నుంచి 14 వరకు రోజుల పాటు సూతకాన్ని అనుసరిస్తారు. తద్వారా వారి రోజువారీ పనులను కొనసాగించడానికి వారి శరీరం పూర్తిగా కోలుకుంటుంది. మరణ సమయంలో సూతకాన్ని గురించి చర్చిద్దాం. కుటుంబ సభ్యుని మరణం ఏ కారణం చేతనైనా మరణం సంభవించవచ్చు. అనారోగ్యం, వ్యాధి, వృద్ధాప్యం, ప్రమాదం మొదలైనవి. ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో మరణిస్తే అతని ఇంటి వాతావరణం ఇతరులకు చాలా అంటువ్యాధి రావచ్చు. కాబట్టి సంతాపం కోసం అక్కడ గుమిగూడిన ప్రజలు పరిశుభ్రతను నిర్ధారించడానికి వారి వారి ఇళ్లకు తిరిగి వచ్చిన తర్వాత తప్పనిసరిగా స్నానం చేయాలి. మృతదేహాన్ని దహనం చేసిన తర్వాత కూడా మన సంప్రదాయాల ప్రకారం స్నానం తప్పనిసరి. మండుతున్న చితి నుండి వెలువడే పొగలు మరియు బూడిద ద్వారా మనకు సోకవచ్చు. అందువలన సరైన స్నానం మరియు బట్టలు మార్చడం తప్పనిసరి. ఫ్యాక్ట్ నంబర్ 2. స్త్రీలు కాలి మెట్టేలు ఎందుకు ఉపయోగిస్తారు? ఆయుర్వేదం ప్రకారం 2వ బొటనవేలు నేరుగా స్త్రీల గర్భాశయంతో అనుసంధానించబడి ఉంటుంది. కాబట్టి కొంచెం ఒత్తిడి ఋతుచక్రాన్ని, మెన్స్ట్రువల్ సైకిల్ నియంత్రిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన గర్భాశయాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. వెండిని కాలి మెట్టెలుగా ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇది మంచి కండక్టర్, శరీరం నుండి ప్రతికూల శక్తిని బయటకు పంపుతుంది. పెళ్లి కాని ఆడవాళ్ల మెట్టేలు ముడవ వెలికి పెట్టుకుంటే అది వాళ్ళ పీరియడ్స్ టైంలో వచ్చే నొప్పి తగ్గుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 3. సూర్యుడు అస్తమించక ఎందుకు ఇల్లు ఊడ్చకూడదు అంటారు? చీకటి పడిన తర్వాత ఆత్మలు మరియు ఇతర అతీంద్రియ శక్తులు మరింత చురుకుగా ఉంటాయి మరియు చీపురు ఊడ్చే శబ్దం ద్వారా చెదిరిపోతాయనే నమ్మకం ఉండేది అందరికీ. చీకటి పడిన తర్వాత తుడుచుకోవడం వల్ల చీకటిలో కంటి చూపు అనకపోవటం వల్ల గాయమయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంటుందనేది నిజం. అయితే దురదృష్టం లేదా ఆరోగ్య సమస్యల గురించి ఇతర వాదనలకు మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఇంకా చెప్పాలి అంటే చీకటిలో ఏదైనా వస్తువులు పారేసుకుంటే కనిపించావు అని ఈ శాస్త్రం పెట్టి ఉంటారు. ఫ్యాక్ట్ నంబర్ 4. ఇంటి ముందు ముగ్గు ఎందుకు పెట్టుకుంటారు? మన పూర్వీకులు ముగ్గులను సూచనలుగా వాడేవారు. ప్రతి ఇంటి ముందు ముగ్గులు పెట్టుకునేవారు. ఎవరి ఇంటి ముందు అయితే ముగ్గు లేకుండా ఉంటాడో వాళ్ళ ఇంటికి సాధువులు కాని, బ్రాహ్మచర్లు కాని ఆ ఇంటికి వెళ్లేవారు కాదు. ముగ్గు లేకుంటే అక్కడ అశుభం జరిగింది అని గుర్తు. ముగ్గుని ప్రధానంగా బియ్యం పిండితో గీయాలి, ఎందుకంటే ఇది అన్ని కీటకాలకు నైవేద్యం పెట్టే ఆహారంగా కూడా పరిగణించబడుతుంది. ఈ జీవులు ఇంటి ముందు నైవేద్యం పెట్టిన ఆహారాన్ని సంతృప్తిపరుస్తాయి మరియు అవి ఇంట్లోకి ప్రవేశించవు. ముగ్గులో ఉపయోగించే రంగులు నెగటివ్ ఆలోచనలను తొలగించి పాజిటివ్ ఆలోచనలతో మనసు ప్రశాంతంగా ఉంచుతుంది. ఫ్యాక్ట్ నంబర్ 5. ఇంటి గుమ్మానికి ఎందుకు మామిడి ఆకులు కడతారో తెలుసా మీకు? ఇంటి ప్రధాన ద్వారం, దేవాలయాలు లేదా పూజలు నిర్వహించే ప్రాంతాలను మామిడి ఆకులతో అలంకరించడం సాధారణ ఆచారం. చాలా మంది దీనిని కేవలం ఒక సంప్రదాయంగా భావిస్తారు, కానీ దానికి ఒక శాస్త్రీయ పద్ధతి ఉంది. ఈ దండను తాజా ఆకుపచ్చ మామిడి ఆకులతో తయారు చేస్తారు, ఎందుకంటే అవి కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించి ఆక్సిజన్ ను విడుదల చేయగలవు. ఇది చుట్టుపక్కల వాతావరణాన్ని శుభ్రంగా మరియు తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. అందరికీ థాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ.